జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణవాడలో గల గౌతమ్ మోడల్ స్కూల్లో జాతీయ సైన్స్ డే వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ టి అరుంధతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో పాటు పోషకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషకులు మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడం ఎంతో ఆనందించదగిన విషయమని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహిస్తూ విద్యార్థులను ప్రతిభావంతులుగా గౌతమ్ మోడల్ స్కూల్ చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి అరుంధతి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సృజన, హై స్కూల్ ఇన్ఛార్జ్ హేమలత, ప్రైమరీ ఇన్ఛార్జ్ గీతాంజలి మరియు ఐసీ బ్యాచ్ ఇన్ఛార్జ్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. Please be in your position. The project children, please be in your position. Don't leave your project alone. Project children should be in your positions. మేడం
Good evening all. Happy National Science Day to everyone. We will celebrate the National Science Day on the behalf of C.V. Raman's Nobel Prize and discovery of the Raman effect. And for that occasion, we are celebrating our National Science Day on March 1st as a belated in our GMS school, Jagitial. And for that, one of my student, South, he was prepared this dialyzing machine and which was very much useful for the kidney failure patients. If both the kidneys are failed and our blood has to be purified and our kidneys mainly they will purify our blood. Here both the kidneys are failed means the blood will not get purified. For that this dialyzing machine it was very much useful. For that we will take out the blood from our body and it will be enters into the dialyzing machine. And in this dialyzing machine, a fluid called dialyzing fluid will be present and it will filter out all our blood and it will take out all the waste materials out and again it will be regains into our body after removing the heparin, one of the anticoagulant. Thank you everyone. Wish you all happy National Science Day. అందరికీ జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మేము మా గౌతమ్ మోడల్ స్కూల్లో సైన్స్ డే అన్నది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలా ఈ సైన్స్ డే మా పిల్లలకి చాలా యూస్ఫుల్. అంటే మా పిల్లలు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళు ఒక మోడల్ రూపంలో లేదా ఒక ప్రాజెక్ట్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. సో ఇది ఒక ఎంకరేజ్మెంట్. మా జిఎన్ఎస్ హెడ్ ఆఫీస్ నుండి మాకు ఇది ఎంకరేజ్మెంట్ అన్నమాట. సో దీనివల్ల మా పిల్లలు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. ప్లస్ మా టీచర్స్, మా సైన్స్ టీచర్స్, సైన్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా 3-4 days నుండి చాలా కష్టపడుతున్నారు దీని గురించి. మా టీచర్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ అండ్ మాకు ఇక్కడ ఒక టీం. ఈ టీం అన్నది ఏంటి అని అంటే మేమంతా కలిసి చేస్తున్న వర్క్. ఓకే, సో పిల్లల్లో ఉన్న లైక్ క్రియేటివిటీని మేము డెవలప్ చేయడానికి ఈ నేషనల్ సైన్స్ డేని ఈరోజు మేము కండక్ట్ చేస్తున్నాము. చాలా మంది పిల్లలు చాలా వరకు చాలా బాగా ప్రిపేర్ చేశారు. సో దీన్ని నేను ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు మేము చాలా చాలా ధన్యవాదాలు మీకు.